గుడ్లు పచ్చెనగపప్పు బంగాళదుంప వేసి వండుతున్నాను. కూర చాలా బాగుంటుంది. ఈ పిల్లలు కొంచెం ఇష్టపడి తింటారు కదా, ఈ మూడు కలిపి వండితే కానీ తింటారు. అచ్చం మటన్ ఉన్నట్టు ఉంటుంది. వండి పెడదామని రెడీ అవుతున్నాను. మరి వంటకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ అమ్మ, మీరందరూ బాగున్నారా? మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ గుడ్లు పచ్చెనగపప్పును బంగాళదుంప వేసి వండుదాం అనుకుంటున్నాను. అవి మూడు కూడా చాలా మంచిది, మా మనవరాలకి ఇష్టం, అందుకే వండుదాం అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉండే పదార్థాలతోనే కూరగాయలు లేకపోతే గబ్బుకుని చేసేసుకోవచ్చు, అందుకనే నేను చేస్తున్నాను. మరి కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. ఇదిగమ్మా పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇది పొడి, మసాలా పొడి నేను కొట్టి ఉంచుతాను అన్నమాట. కరివేపాకు, ఉప్పు, కారం, 5 గుడ్లు, పెద్ద ఉల్లిపాయ ఒకటి పోసానమ్మా, పచ్చెనగపప్పు, 2 బంగాళదుంపలు కడిగి నీళ్ళలో పెట్టి, ఇడిగా పెడితే నల్లబడతాయని పచ్చెనగపప్పు ఒక అరగంట ముందర నానబెట్టుకున్నా. ఇది ఉడకబెట్టాలన్నమాట. కొంచెం నీళ్ళు పోసుకుని పప్పు ఉడకబెట్టుకోవాలమ్మ. 70% ఉడకబెట్టుకోవాలి, ఉడికితే బాగుంటుంది. స్టవ్ వెలిగించి పెడుతుంది. పావుగంట ఉడకాలమ్మ, ఉడికిపోద్ది. ఇది సగం ఉడికిందమ్మా. అవతల పొయ్యి పెట్టి అంతలోకి చేయాల్సింది చేద్దామని అవతల పొయ్యి మీద పెడుతున్నా. ఈ పొయ్యి మీద కాలినాక నూనె అవి వేసుకుని ఇవి ఉడుకుతా ఉండంటే పప్పు ఉడికిపోద్ది. పక్కన 2 పనులు అయిపోతాయి, ఇంకేది వచ్చిందని. కాలాలి. కాలిందమ్మ, నూనె వేసుకుందాం. ముందు గుడ్లు వేపుకుందాం. సరే గుడ్లు వేపి చూపిస్తాం, మన నేపలేదు కదా, సరిపోద్ది గుడ్లు వేపుకుంటాను. పసుపు వేసి గుడ్లు వేస్తే రుచిగా రసాయనం ఉండొచ్చు, అంటే రసాయనం వండొచ్చు. ఫస్ట్ ఆడుకుంటూ వేసుకున్నాం. చూడు కలర్ వచ్చేసి వేపుకొని పిల్లలు ఇష్టపడతారు. గుడ్లు తీసేసుకున్నామమ్మా వేసుకొని. ఈ కలర్ వచ్చేసారి ఎక్కువగా మాడిన బాగోదు. ఇంకొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసుకుని ఇక జీలకర్ర కొంచెం, ఇలా పచ్చిమిరకాయ చెప్పలేదు కదా, 3 పచ్చిమిరకాయలు, పెద్ద ఉల్లిపాయ. చక్కగా వండుకుంటే మసాలాలు వేసి మాసం చల్లాగా అంత బాగుంటుంది అన్నమాట. మా అమ్మ ఉండేది ఎక్కువ, ఇంకా మా దీనిలో ములక్కాయ కూడా వేసి ఉండేది మా అమ్మ. ఇక దుంపలు కూడా వేసుకుందాం, ఉల్లిపాయతో పాటు వేగాలి. ఉల్లిపాయతో పాటు వేగాలి, అందుకే వేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని మగ్గ పెడితే ఇది కూడా దుంపలు కూడా చక్కగా వేసి
ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తానమ్మా. అవి కూడా వేగాలి కదా, పచ్చివాసన పోయేటట్టు. స్పూన్ వేసాను. కరివేపాకు కూడా వేస్తాను. కరివేపాకు మధ్యలో వేస్తాను, ముక్కలు పట్టిద్దని నూనె వేస్తాను, మాడిపోతాను. ఎప్పుడు మధ్యలోనే వేస్తాను నేను కరివేపాకు. ఉప్పు వేసుకుందామమ్మా. ఉప్పు స్పూన్కి వేసాను, తర్వాత చూసి వేసుకోవచ్చు. ఉప్పు కనుక ఎక్కువైందనుకో ఉప్పు దగ్గరే పెద్ద పెద్ద గొడవలు వచ్చేస్తాయి. మగవాళ్ళు డ్యూటీలకి వెళ్ళి చూపుతారు కదా, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా అయ్యే గొడవలు. అందుకని ఉప్పు దగ్గర మడి జాగ్రత్తగా వేసుకోవాలి. కారం మడి స్పూనున్నర వేసానమ్మా. ఇంకా కావాల్సిన వాళ్ళకి కొంచెం వేసుకోవచ్చు. ఇదిగమ్మా, ఇది ఉడికింది. నీళ్ళతో పళ్ళంగా వేసుకోవాలి పప్పు. నీళ్ళతో పళ్ళంగా వేసుకుని కాసేపు ఉడకాలి. కొంచెం నీళ్ళు పడతాయి, కొంచెం నీళ్ళు వేసి. ఏ వాసన, ఏట మాసం వాసన వచ్చేస్తుంది. అంత కమ్మగా ఉందన్నమాట. మా చిట్కా చెప్తాను. ఇప్పుడు ఎక్కువ గ్యాసులు పట్టేస్తున్నాయి కదా చిన్నపిల్లల కానించి. రేత్రి గ్లాసుడు, పావుసేరు గ్లాసుడు నీళ్ళు, కొంచెం జీలకర్ర, సోంపు కొంచెం వాము వేసుకుని, 4 ధనియాలు వేసుకుని నానబెట్టుకుని, తెల్లారి కొంచెం గోరెచ్చలుగా వేడి చేసుకుని మరగబెట్టుకుని చల్లారబెట్టిన తాగొచ్చు. తాగితే అరగంట గ్యాస్ అన్నమాట ఉండదు. ఆ పని చేయండి. కాసుకుని తాగాల. తాగేటప్పుడు బాగా చల్లారినాక కాదు, గోరెచ్చలుగా తాగండి. గ్యాస్ అరగంట కల్లా తగ్గిపోద్ది అనమాట. పెద్ద బిళ్ళలు వేసుకోకూడదని చెబుతుంది. ఇంతవరకు ఉడికిందమ్మా. గుడ్లు వేసుకుందాం. గుడ్లు కూడా ఉడకాలి కదా. గుడ్లు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. కూర అది ఇట్లా ఉండాలి. చూసి చక్కగా ఇది వండుకుంటామా. టేస్ట్ ఎట్లా వచ్చింది అనుకుంటారు? ఇది మటన్, చికెన్ కాదు, మటన్ టేస్ట్ వచ్చిందని మనం మసాలా వేస్తే. మసాలాలు ఏం చేస్తారంటే ధనియాలు, యాలక్కాయలు మనం వేసే క్వాంటిటీని బట్టి, దాల్చిన చెక్క, లవంగాయి, స్టార్ పువ్వు అంటారు కదా, అవి ఒక 2, 5-6 మిరియాలు చక్కగా దోరగా వేపేసి కనుక పట్టేసి గాజు సీసాలో పెట్టుకుంటే చాలా ఉంటుంది. పద్దాక డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు పద్దా పట్టలేరు కదా, అది చేసుకుని ఉంచుకుంటే చక్కగా వేసుకోవచ్చు. అది చాలా రుచిగా ఉంటుందమ్మా. ఈ కొన్న మసాలా కంటే కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఉప్పు పోసి పెడితే 1-20 రోజులు కూడా ఉంటుంది. నీళ్ళు లేకుండా పట్టేసేయాలి. పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చెక్కు చెదరదు. ఉప్పు పసుపు తప్పనిసరిగా వేయాలి. వేస్తే ఊరి బాగుంటుంది. ఆ పని చేసుకున్నాం డ్యూటీకి వెళ్ళేవాళ్ళు. ఇదిగో ఇంత వచ్చినప్పుడు మసాలా నేను పట్టే ఉంచుతాను. మసాలా పద్దాక నేను కొనుక్కురాను, పట్టి సీసాలో పోసేసి ఉంచుతాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఒకసారి. తిప్పుకొని దించేటివేనమ్మ, అయిపోయింది. కూర రెడీ అయిపోయింది.